మమ్మను మిక్కిలిగా ప్రేమించుచున్న అత్యంత కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు నా తండ్రి. ఈ సమయమున మీ వాక్యమును ధ్యానించుచుండగా బలహీనుడనైన నన్ను మీ సిలువ మరుగుపరచండి. మీ బూరగాను స్వరముగాను వాడుకొని నాకును చేరి ఉన్న బిడ్డలందరికీ క్షేమం కలుగునట్లుగా పరిశుద్ధాత్మ నడిపింపు సహాయమును దయచేసి మీరే మహిమ పొందదరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభించుచున్నాము తండ్రి. మంచిది ప్రియులారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు తెసలోనియలకు రాసినటువంటి పత్రికలో ఆ సంఘస్థులకి ఒక హెచ్చరికను చేయడం జరుగుతూ ఉంది. అదేమిటంటే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రియులారా, ఏది మేలు అని మనం మొదటిగా గుర్తించే వారముగా ఉండాలి కదా. ఇప్పుడు మనము బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు మేలైన దానినే కొనడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మేలైనటువంటి మార్గాలు ఎన్నుకోవడానికే మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఆ పిల్లల్ని స్కూల్కి చేర్పించడానికైనా లేదా ఒక వస్తువులను కొనడానికైనా, ఇళ్ళు స్థలాలను కొనడానికైనా కూడా మేలైన దానిని పరీక్షించి మనం తీసుకుంటాం. ఎందుకు అంటే మేలైనది ఏ వ్యక్తికైనా మేలే కలుగ చేస్తుంది. కాబట్టి ప్రియులరా, లేఖనము చెప్తున్నట్లుగా సమస్తాన్ని మీరు పరీక్షించాలి. పరీక్షిస్తే తప్ప మేలేదో మేలు కానిది ఏదో మనము గుర్తించలేము. కాబట్టి ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో సమస్తాన్ని మనం పరీక్షించే వారముగా ఉండాలి. నా జీవితానికి మేలు కలిగించేది ఏది? నా జీవితంలో మేలు అనుకుంటున్నది ఏది? ఆ మేలు ఏ విధంగా ఉంటుంది? ఆ మేలును నేను ఎట్లా కనుక్కోగలను అని ప్రతి విశ్వాసి, క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ విధమైనటువంటి ఆత్మీయ తలంపులతో, ఆలోచనలతో ముందడుగులు వేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద తప్పకుండా ఉంది. లేదు, నాకు మేలైనది అవసరం లేదు, నా ఇష్టానుసారంగానే నేను ఉంటాను అంటే నీ జీవితం మేలుకరంగా ఉండదే కానీ అన్ని విధాలైనటువంటి బాధలకి, ఇబ్బందులకి అదే దారితీస్తా ఉంటది. కాబట్టి ప్రియులరా, ఏది మేలు అని కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు మేలు ఏ విధంగా ఉంటుందో వాళ్ళు ఎన్నుకున్నటువంటి విధానాన్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా ఏది మనకి మేలు కలుగు చేస్తుంది, ఏ విధంగా ఉంటే అది మనకు మేలు కలుగుతుంది అని కొన్ని వచనాలని మనం లేఖనములు యందు పరిశీలన చేద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట ఏమని చెప్పుకున్నాడండి? మేలు. ఏది మేలు అనుకుంటున్నాడు? శ్రమ. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడము మేలు అని తన జీవితంలో అతడు ఎన్నుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మోషే ఏదో ఇబ్బందులలో ఉండి, సమస్యలలో ఉండి, శ్రమలలో ఉన్నప్పుడు ఆ తీర్మానం తీసుకోలేదు. కానీ మనము ఇంతకీ మోషే యొక్క జీవితాన్ని పరిశీలించినట్లయితే ఇజ్రాయేలీయులందరూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వాళ్ళు శ్రమలలో కూడా దేవుని దయ వలన అంతకంతకు వాళ్ళు రెట్టింపు అవుతూ, ఆశీర్వదింపబడుతూ అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కాబట్టి ఐగుప్తులకు ఒక ఆలోచన వచ్చింది, మనకి బానిసలుగా ఉన్నటువంటి ఈ ఇజ్రాయేలీయుల యొక్క సంఖ్య పెరిగిందంటే, వీళ్ళ జనాభా ఎక్కువయ్యిందంటే వీళ్ళు మన మీదకే తిరగబడతారు. కాబట్టి ఏం చేయాలా? వీళ్ళల్లో బలమైనటువంటి వారిని మనము లేకుండా చేయాలి అని చెప్పి ఆ దేశం యొక్క చక్రవర్తి అయినటువంటి ఫరో ఒక ఆజ్ఞని బయలుదేరింపజేశాడు. ఏమంటే
ఇజ్రాయేలీయులలో ఏ మగపిల్ల అయితే పుడతాడో వెంటనే అతన్ని చంపేయాలి. ఆడపిల్లోళ్ళు అయితే బ్రతకనివ్వండి, మగపిల్లోడు చంపితే చంపేయండి. ఎందుకంటే ఇజ్రాయేలీయులు బలపరచబడకూడదు, వాళ్ళ సంఖ్య అధికము కాకూడదు, వాళ్ళు అభివృద్ధి చెంది మా మీదకి తిరబడకూడదు అని అంతటి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఎవరున్నారండి? ఇజ్రాయేలీయులు ఉన్నారు. అంటే వాళ్ళు 9 నెలల కడుపులో ఉన్న బిడ్డ బయటికి రాబోయే సమయంలో మగపిల్లోడా ఆడపిల్లోడా అన్న ఒక భయంతో వాళ్ళ జీవితాలను గడుపుతా ఉన్నారండి. ఒకవేళ ఆడపిల్ల అయితే వాళ్ళకి మేలే, కానీ ఒక మగపిల్లవాడైతే అతడు తప్పకుండా చంపబడతారు. ఆ బాధ వర్ణనాతీతం, ఆ బాధ వర్ణనాతీతం. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులలో ఆ యొక్క మోషే పుట్టాడండి. మోషే పుట్టిన వెంటనే 3 నెలలు ఎవరికండి? 3 నెలలు ఐగుప్త్యులు కానీ మంత్రసానులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇతరులు కూడా మోషే పుట్టినట్లుగా తెలవకుండా అతన్ని ఏం చేశారంట? దాచే పెట్టారు. మనము ఎవరికైనా బుద్ధి చెప్పొచ్చు, కానీ చిన్నపిల్లలకు బుద్ధి చెప్పడానికి అవుతుందా? ఎవరి ఏడుపునైనా ఆపగలము, కానీ చిన్నపిల్లల ఏడుపుని ఆపగలమా? అయితే ఈ యొక్క మోషే గారి యొక్క తల్లి తండ్రి ఎంత విశ్వాసంతో ఉన్నారంటే, విశ్వాసమును బట్టి రాజా ఆజ్ఞకి భయపడక దేవుడు వాళ్ళని ప్రేమించినటువంటి తన కుమారుడైనటువంటి మోషేని ప్రాణానికి తెగించి కాపాడుకోవడానికి 3 నెలలు ప్రయాసపడ్డారండి. ఏ గుంతలో పెట్టుకున్నారో, ఏ గుహలో ఉన్నారో, ఏ గంప కింద పెట్టారో, ఎక్కడెక్కడ ఎంత ప్రయాసపడ్డారో తెలియదు, కానీ 3 నెలలు ఆ పిల్లోడు ఏడకుండా రాత్రి పగులు ఆ పిల్లోడిని చూసుకుంటూ ఎంతో కష్టపడి పెంచారు. వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇంకా 3 నెలల తర్వాత కూడా వాడిని దాచలేకపోయింది. అతన్ని ఇంకా దాచిపెట్టలేక ఇంకా వాళ్ళ తల్లి ఒక నిర్ణయం తీసుకొనింది, నేను ఎట్లో ఇతన్ని వాళ్ళకి కనబడకుండా తెలియకుండా పెంచలేను, కాబట్టి దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు అని చెప్పి ఒక గంపను తీసుకొని గంపకి మొత్తము కీలు పూసి ఆ కీలులో ఆ నీళ్లు లోపలికి పోకున్నట్లుగా ఆ గంపని అన్ని విధాలుగా భద్రపరిచి ఆ గంపలో ఆ మోషేని పరుండబెట్టి నైలు నదిలోనికి వదిలేసిన తరువాత అది క్రమంగా అది ఎక్కడికి చెల్లిందంటే పోయిందంటే రాజు యొక్క కుమార్తె ఆ నదిలో స్నానం చేస్తా ఉంటే ఆ గంప ఎవరు కంటపడిందండి? ఫరో కుమార్తె కంట పడింది. వెళ్ళి ఆ గంప యొక్క మూత తీసి చూస్తే ఆ బాలుడు సుందరుడై ఉండుట చూచి ఇంకా తను ఏమనుకున్నదంటే, ఈ బాలుని నా కొరకు పెంచుకుంటా అని ఒక గొప్ప తీర్మానం తీసుకొని ఆ బాలుని రాజగృహంలో పెంచుకోవడానికి ప్రయత్నము చేసింది. ప్రియులరా, మోషే ఈ విధంగా రాజగృహంలో పెరిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఫరో యొక్క కుమార్తె అనిపించుకోవడానికి, ఐగుప్తులోని సింహాసనాన్ని అధిష్ఠించడానికి, ఐగుప్తులో ఉన్నటువంటి సకల విధమైనటువంటి ఆస్తి అంతస్తు సుఖ సంతోషాలన్నిటిని కూడా అనుభవించడానికి అర్హుడుగా ఉన్నాడు. ఎవరండి? ఈ మోషే. అయితే ఈ మోషే పెద్దవాడైనప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే, ఇది ఎంత సుఖం ఇచ్చినా కూడా ఇది దేవునికి సంబంధించినదే కాదు, ఇది నాకు ఎంత ఆశ్రయం కలిగించినా కూడా ఇది దేవుని సంబంధమైనదే కాదు. నాకు సింహాసనమే ఇవ్వచ్చు, నాకు వెండి బంగారములే ఇవ్వచ్చు, నాకు అన్ని విధాలైనటువంటి సంతోషాలు ఇవ్వచ్చు, కానీ ఈ సంతోషము, ఈ సింహాసనము, ఈ యొక్క సర్వ సంపద దేవుని సంబంధమైనది కాదు. దేవుని సంబంధమైనది అది ఎంత ఉన్నతమైనదైనా కూడా నాకే వద్దు అని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఎవరు? ఈ యొక్క మోషే. తీసుకున్నటువంటి ఆయన ఏమనుకుంటున్నాడంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. మనం ఈ విధంగా కూడా ధ్యానించవచ్చు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యొక్క ధనము మేలు అని ఉంటే ఎట్లుంటది? ఐగుప్తులో ఉన్నటువంటి ధనము అనుభవించడానికన్నా యేసు ప్రభులో ఉన్న ధనము అనుభవించడానికి మేలు అంటే అది వేరేగా ఉంటుంది. ఈడేమని ఉంది? ధనానికి బదులుగా ఏముంది? నింద. ధనమే సపరేట్, నిందలే సపరేట్.
అయితే మోషే ఏమనుకుంటున్నాడంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఈ ధనము అనుభవించుట కంటే క్రీస్తులో ఉన్నటువంటి ఈ నింద ఈ ధనము కంటే మేలైనది, ఈ వెండి బంగారముల కంటే మేలైనది, ఈ సుఖ సంపదల కంటే ఇదే మేలైనది అని ఒక గొప్ప ఆలోచన అతడు చేయగలిగాడండి. ఎవరు? ఈ యొక్క మోషే గారు. కింది వచనంలో ఏమని ఉందంటే, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఏది మేలు అంటున్నాడు? శ్రమ. కాబట్టి ప్రియులరా, అతను ఏమంటున్నాడంటే ఐగుప్తులో ఉంటే నేను సుఖంగా ఉండొచ్చు, ఐగుప్తులో ఉంటే నేను సంతోషంగా ఉండొచ్చు, ఐగుప్తులో ఉంటే ఒక రాజకుమారుడుగా ఉండొచ్చే, కానీ అది దేవుని సంబంధమైనది కాదు. కాబట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే నా జీవితానికి మేలు. ఎందుకంటే మోషే ఏమి గుర్తించగలిగినాడంటే, ఒకవేళ నేను ఈ సుఖ సంతోషాలు అనుభవించినా నాలో ప్రాణం ఉన్నంత వరకే నేను దీనిని అనుభవించగలను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాల దినములు మాత్రమే నేను వీటిని అనుభవించగలను. అయితే దేవుని సంబంధమైనది ఈ యుగమందును రాబో యుగమందును యుగ యుగాలు కూడా దేవుని దీవెనలకు నేను పాత్రను అవుతాను అనేసి మోషే గారు ఎంతటి మంచి నిర్ణయం తీసుకున్నాడంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని. కాబట్టి ప్రియులారా, తెస్సలోనిక పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా సమస్తాన్ని మీరు పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. ఇక్కడ మన మోషే జీవితంలో చూస్తున్నట్లయితే ఆయన మేలైన విషయాన్ని చేపట్టాడని. ఏమనుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ప్రియులారా, డిసైడ్ అంటే డిక్లేర్ చేయడం ఒక వంతు అయితే దాన్ని అప్లై చేసుకోవడం ఇంకొక వంతు. ఇప్పుడు మోషే ఏది మేలో గుర్తించగలిగాడో, ఏది ఐగుప్తు ధనము కంటే నిందే మేలు అనుకున్నాడు. దేవుని ప్రజలతో ఇక్కడ ఐగుప్తులో సుఖ సంతోషాల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నది ఆయన తెలిసిపోయింది. ఆ మేలు అని తెలుసుకున్న విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము ఎంత బలంగా ఉందంటే కింది వచనాలను మనం చూద్దామండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు, కానీ ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయెను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, మోషేలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే స్థిర బుద్ధి. ఏముందండి స్థిర బుద్ధి అంటే? ఈరోజు ఉదయం ఒక బుద్ధి ఉంటుంది మనకి, మళ్ళీ రాత్రికి ఇంకొక బుద్ధి. నిన్నటి గుణము ఒకలాగా ఉంటుంది, ఈరోజు గుణము ఇంకొకలాగా ఉంటుంది. సంఘపు యొక్క పరిధిలో ఉన్నప్పుడు మన బుద్ధి ఒకలాగా ఉంటుంది, బయట ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన బుద్ధి వేరేలాగా ఉంటుంది. వాక్యము విన్నప్పుడు ఉత్సాహాన్ని బట్టి ఆ బుద్ధి ఒకలాగా ఉంటుంది, లోక సంబంధమైన వనరుల్ని రుచి చూచినప్పుడు ఆ బుద్ధి ఒకలాగా ఉంటుంది. అయితే మోషేలో స్థిర బుద్ధి ఉంది. ఏ విషయంలో అంటే నిజమే, ఏది ఏమైనా కూడా నేను సింహాసనాన్ని వదిలిపెట్టుకున్నా, సుఖభోగాలను వదిలిపెట్టుకున్నా, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ సమస్త ధనాన్ని నేను త్రోసిపుచ్చినా కూడా క్రీస్తు విషయంలో ఉన్నటువంటి ఆ నింద ఉందే, అది నాకు ఎప్పటికి కూడా మేలు చేస్తుంది అన్న స్థిరమైన బుద్ధి మోషేలో ఉంది అని. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు రాబో తరానికి ఒక గొప్ప బహుమతిని స్వీకరించడానికి అది నాకు దోహదపడుతుందన్న ఒక గొప్ప స్థిరమైన బుద్ధి ఎవరిలో ఉందండి? మోషేలో ఉంది. అటువంటి స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడే అతడు ముందడుగులు వేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. నిజమే ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో కూడా వాక్యం విన్నంతసేపు ఒకలాంటి బుద్ధి కలిగి ఉంటాం. అవును, ఈ విధంగా వాక్యం నాకు చెప్పబడింది, ఈ వాక్యానుసారంగా జీవించాలి, ఈ విధంగా అడుగులు వేయాలి అనుకుంటాము. కానీ స్థిర బుద్ధి లేని వారం అయితే మనము బయటికి వెళ్ళిన మరో క్షణాన్నే మనం వాక్యం నుండి తొలగిన వారము అయిపోతుంది. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో ఏది మేలు అని నువ్వు నేను గుర్తించే వారముగా ఉండాలి. మంచిది ప్రియులారా, ఇంకొక వచనం మనం ధ్యానించుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం.
12వ వచనం. నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు వచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటే మేలని చెప్పింది. ఏది మేలని చెప్తున్నారండి ఇశ్రాయేలీయులు? ఐగుప్తీయులకి ఏది మేలంట వాళ్ళకి? మరి ఒకప్పుడు వీళ్ళు మొరపెట్టారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏమని మొరపెట్టారంటే, అయ్యా ఈ ఇనుము సంఖ్యల నుండి మమ్మల్ని తప్పించు, ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించు అని ఇజ్రాయేలీయులు కడుపు కోతతో మొరపెడితేనే దేవుడు ఆ యొక్క బానిసత్వంలో నుండి బయటికి తీసుకొని వచ్చినాడు. బయటికి తీసుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరు కృతజ్ఞతలుగా ఉండాలి? వీళ్ళు విడిపించినటువంటి దేవునికే కృతజ్ఞతగా ఉండాలి. అయితే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారండి? ఎందుకు అంటున్నారు తెలిసిన? ఆఫ్టర్ ఆల్ దోసకాయల కోసం, ఆహారం కోసం, నీళ్ళ కోసం వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరికి దాసులుగా ఉండాలంట? ఐగుప్తీయులకి మేము దాసులుగా ఉంటే ఎంత బాధ అనుభవించారండి. మనం ముందుగా ధ్యానించినట్లుగా పిల్లల్ని కనడానికి కూడా స్వేచ్ఛ లేని బానిసత్వంలో నుండి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. పగలనక రాత్రనక సుఖ సంతోషాలను ఎరగక వాళ్ళు గొడ్డు చాకరీ చేస్తున్నటువంటి ఆ బానిసత్వంలో నుండి విడిపించినటువంటి దేవుణ్ణి మర్చిపోయాం. ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మేము ఐగుప్తులకే దాసులం అవుట మేలు. ప్రియులారా, అందుకే ఇజ్రాయేలీయుల విషయంలో పలుమార్లు దేవుడు ఎంతగా ఆయన హృదయంలో నొచ్చుకున్నాడో తెలుసా? నిజమే, వాళ్ళు ఆ యొక్క ఐగుప్తు సంఖ్యలలో ఉన్నప్పుడు వాళ్ళు రాత్రనక పగలనక ఎంతో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు అనుభవిస్తూ ఆఖరికి పిల్లల్ని కొన్నా కనడానికి స్వేచ్ఛ లేని ఆ యొక్క బానిసత్వములో నుండి, ఆ యొక్క చెరలో నుండి, ఆ యొక్క సమస్యలలో నుండి విడిపించినటువంటి ఆ దేవునికి వీళ్ళు జీవితాంతము కృతజ్ఞులై ఉన్నా కూడా ఆయన యొక్క రుణాన్ని వీళ్ళు తీర్చుకోలేరు. అంతటి కృతజ్ఞత కలగాల్సినటువంటి వీరిని దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశారండి. దాదాపుగా 10 అద్భుతాలు ఐగుప్తు దేశమందు చేశారు. ఐగుప్తులు ఏమనుకున్నారంటే, ప్రపంచమందు ఉన్నటువంటి అన్ని నదుల కన్నా మా దేశంలో ఉన్న నైలు నదియే పెద్ద నది, ఇదే మాకు దేవత అనుకున్నారు. ఏది? నైలు నదియే మాకు దేవత అనుకున్నారు. దేవుడు ఏమని నిరూపించాడంటే, నువ్వు దేవత అంటున్న ఆ నైలు నది దేవత కాదు, ఆ నైలు నదిని సృష్టించింది నేనే అన్నట్టుగా ఆయన నైలు నదిని రక్తముగా మార్చేశాడు. సూర్యదేవుణ్ణి మొక్కేవాళ్ళు మీరు మొక్కుతున్నారే, ఆ సూర్యుడు దేవుడు కాదు, ఆ సూర్యుని సృష్టించింది నేనే అని నిరూపించడానికి ఆయన ఇజ్రాయేలులకు మాత్రం వెలుగు కలుగు చేసి ఐగుప్తీయులందరికీ చీకటి కలుగు చేసిన లేఖనాధారాలు కూడా ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నాడంటే, సూర్యుడు దేవుడు కాదు, ఆ సూర్యుని సృష్టించిన నేను దేవుణ్ణి. వాళ్ళ కప్పని మొక్కేవాళ్ళు. అదే కప్పలు వాళ్ళ ఇండ్లల్లో వాళ్ళు పడుకుంటున్న చోట, తింటున్న చోట అంతా కూడా కంపు చేస్తే, అయ్యా మమ్మల్ని కాపాడు అని మోషే దగ్గర వాళ్ళు మొరపెడితే ఆ సమస్యను ఇట్లా 10 రకాలైనటువంటి అద్భుతాలు రుచి చూచింది ఇజ్రాయేలీయులతో. ఐగుప్తులతో పాటు ఎవరు రుచి చూచారండి? ఇజ్రాయేలీయులు రుచి చూచారు. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చి సముద్రాన్ని దాటడానికి ఇబ్బంది పడుతున్న వేళ దేవుని యొక్క మహా అద్భుత ఆశ్చర్యకార్యాన్ని వాళ్ళు రుచి చూచి ఎర్ర సముద్రం 2 పాయలు కాగా ఆరిన నేలపై వాళ్ళు నడిచినటువంటి ఆ మేలును వాళ్ళు మర్చిపోయారు. కొద్ది దూరం వాళ్ళు ప్రయాణం చేసిన వెనువెంటనే మేము ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలు. నిజమే ప్రియురా, ఈ రోజుల్లో కూడా ఎవరో చేసినటువంటి కీడుని మనసులో పెట్టుకొని మేము క్రిస్టియన్లు అవ్వడానికంటే ఇట్లుంటేనే మేలు అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఎవరో ఏదో చేసినారని దేవుని మీద నింద వేసే వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఉన్నారని. కాబట్టి మన జీవితంలో నిన్ను నన్ను తన ప్రాణాన్ని దారపోసి ఆఖరి రక్తపు బొట్టు వరకు దారపోసి విలువ పెట్టి విమోచించిన ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి మనం జీవిత కాలం అంతా మనం ఆయనకి దాసులమై ఉండాలి, ఆయనకి మనము రుణస్థులమై ఉండాలండి. అంతేకాని ఆయన ఏదో మనల్ని బలవంతం పెడుతున్నట్లుగా మేము వాళ్ళకి దాసులుగా ఉంటే మేలు, వీళ్ళకి దాసులుగా ఉంటే మేలు, మేము అక్కడికి దాసులుగా ఉండింటే మేలు అని చెప్పేవారము మనం ఎన్నటికీ కానే కాకూడదు.
కాబట్టి ప్రియులారా, వీళ్ళు ఏది మేలు అనుకుంటున్నారంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలు. కాబట్టి ప్రియులారా, మన భక్తి జీవితంలో కూడా దేవుడు నీకు నాకు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణకు మనము పాత్రులమై, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండగా నీళ్లు కొదువై ఉండొచ్చు, ఆయన బండలలో నుండి నీళ్లను నీకు ప్రవహింప చేస్తాడు. ఆహారము కొదువై ఉండొచ్చు, ఆకాశపు వాకిళ్ళు విప్పి మన్నాతో నిన్ను తృప్తి పరుస్తాడు. నీకు ఎండలాంటి శ్రమలు కలగచ్చు, ఆయన మేఘస్తంభం వల్లే నిన్ను కాచి కాపాడుతాడు. రాత్రి వేళల్లో నీకు భయము కలగచ్చు, అగ్నిస్తంభమై నిన్ను నడిపించే దేవుడు మనకున్నాడు. కాబట్టి సంపూర్ణంగా ఆయనకు లోబడి, ఆయన చిత్తానికి లోబడి, ఆయనకు విధేయులమై, ప్రభువా శ్రమ అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా నేను మీకు దాసుడునై ఉంటా, నేను మీకు రుణస్థునై ఉంటానని ఆయనకి మాత్రమే లోబడి ఉండుట జీవితంలో గొప్ప మేలు అండి. అందుకే కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఏమంటున్నాడంటే, నేను నీ కట్టడలను గైకొనున్నట్లు శ్రమ కలిగి ఉండుటయే నాకు మేలాయను. దావీదు ఏది మేలు అంటున్నాడండి? శ్రమ నాకు మేలు అంటున్నాడు. నిజమే ప్రియులారా, మన జీవితంలో మనము జీవితాంతము దేవునికి కృతజ్ఞులమై ఆయన మహిమపరచడానికి శ్రమ కలిగి ఉండుటయే మనము దేవునికి మహిమపరిచినటువంటి వారం అవుతాం. అయితే ప్రియులారా, మనము ధ్యానించినట్లుగా మీరు ఏది సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని మనం చేపట్టే వారముగా ఉన్నామా లేదా? దావీదు వలె, ప్రభువా నేను నీ కట్టడలు గైకొనాలి, నీ వాక్యానికి నేను లోబడాలి, నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని నేను కొనసాగించాలి. ఆ విధంగా జీవించడానికి శ్రమ నాకు మేలు కలిగిస్తుందంటే నేను శ్రమ కలిగి ఉండుటయే నాకు మేలు. ఎందుకంటే ప్రియులారా, శ్రమ అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఏ సమస్య అయినా కూడా మనం చేతుల్లో, దేవుని యొక్క చేతుల్లో ఉండుటయే మనకు మేలు. కానీ సుఖాన్ని ప్రేమించి లేకపోతే వేరే యొక్క ఆనందాన్ని కోరి మనం దేవునికి దూరస్థలం అయితే అది మన జీవితానికి ఎన్నటికీ మేలు కలిగించదు. కాబట్టి ప్రియులారా, మనం అందరిమీ ఆ మేలు కలిగేటటువంటి విషయంలో ముందడుగులు వేసే వారం ఉండాలి. ఆఖరి వచనం 133వ కీర్తన. మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఎక్కడ మేలు ఉంటుందండి? ఐక్యతలో ఏముందండి? మేలు ఉంది. ఐక్యత లేకపోతే అక్కడ మేలు ఉండటానికి వీలు లేదు. కుటుంబంలో ఐక్యత చాలా అవసరం, సంఘంలో ఐక్యత చాలా చాలా అవసరం, పని చోట ఐక్యత చాలా అవసరమైంది. కాబట్టి ప్రియులరా, ఐక్యత అన్న విషయానికి వచ్చినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు త్రియేక దేవుడు అయినప్పటికీ కూడా వాళ్ళ ఐక్యతని మనకి ఎంతగానో గొప్పగా రుజువు చేసి చూపిస్తా ఉన్నారు. ఆ సంఘంలో నువ్వు నేను అవయవములమై ఉండగా మనం ఐక్యత కలిగి ఆ యొక్క సంఘంలో మనం ముందడుగులో వెయ్యాలి. ఐక్యత ఉంటే ఏమవుతుంది అంటే మనందరి యొక్క ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలు దేవునికి మహిమకరంగా ఉంటదండి. ఇప్పుడు అందరిలోనూ ఒకే ఐక్యత కలగాలంటే ఏం చేయాలండి? ఏది ఆధారం? సంఘంలో ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి ఉండటానికి ఆధారం ఏది? దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యము నీకేమి చెప్తా ఉందో ఈ సహోదరుడు కూడా అదే చెప్తుంది. ఈ వాక్యం ఈ సహోదరికి ఏం చెప్తుందో ఆ సహోదరికి కూడా అదే చెప్తుంది. ఈ విధంగా ఆ వాక్యానికి హృదయపూర్వకంగా ఎవరైతే లోబడతారో ఆ వాక్యానికి లోబడినటువంటి వారిలో ఐక్యత అన్నది ఉంటుందండి. ఆ విధంగా ఐక్యత కలిగి జీవిస్తే మనం ఎన్నో దీవెనలకి పాత్రలము కాగలం. ఒకవేళ ఐక్యతలో నుండి తొలగిన వారం అయితే మనమే కీడు చేసుకుంటాము, సంఘానికి కూడా గొప్ప కీడు చేసే వారముగా ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, ఇజ్రాయేలీయులు ఈ విధంగా వాళ్ళు యాత్రని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఏం చెప్పాడంటే, ఎరికో పట్టణాన్ని మీరు జయించిన తర్వాత శపించిన దానిలో మీరు ఏది కూడా తీసుకోవద్దండి అని ఒక దేవుని మాట ఎవరు చెప్పాడండి? ఇజ్రాయేలీయులకి చెప్తే ఆకాన్ ఏం చేశాడండి? శపించిన దానిని ఆశించి దానిలో కొంత తెచ్చుకొని వాళ్ళ ఇంటిలో పెట్టుకున్నాడు. అయితే మిగతా వాళ్ళంతా
దేవుని మాటకు లోబడే విషయంలో ఐక్యత చూపించగలిగాడు. కానీ ఈ యొక్క ఆకాను దేవుని మాటకు లోబడే విషయంలో ఐక్యత చూపించలేకపోయాడు. ఎంత బలమైన పట్టణం అండి ఎరికో! అది మహారాళ్లతో కట్టబడినటువంటి గొప్ప ప్రాకారము కలిగినటువంటి ఆ పట్టణాన్ని ఎప్పుడు ఐక్యత కలిగి ఉన్నారో, ఎప్పుడు ఏక మనస్సు కలిగి ఉన్నారో, ఎప్పుడు ఏకభావము కలిగి ఉన్నారో దానిని జయించగలిగారు. కానీ ఐక్యతని, అక్కడ ఉన్నటువంటి సుఖ సంపదలకి కోల్పోయినటువంటి ఈ ఆకాన్ని బట్టి హాయి పట్టణం మీద ఐక్యత లేనందువలన వాళ్ళు దానిని జయించలేకపోయేది. కాబట్టి ప్రియులారా, సంఘంలో కూడా మనకు ఎదురయ్యే ఏ సమస్యలో అయినా, ఇబ్బందుల్లో అయినా మనమందరం ఐక్యత కలిగి ఉంటే దేవుని రాజ్యాన్ని మనము కడుతూ, దేవుని రాజ్యంలో మనము పనివారులుగా కొనసాగుతూ మనం దేవునికి మహిమకరంగా జీవించగలము. కాబట్టి ప్రియులారా, ఐక్యత కలిగి ఉండుట మేలు, శ్రమ కలిగి ఉండుట మేలు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద మేలు. ఐగుప్తులో సుఖభోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. కాబట్టి సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని మనకి చెప్పినట్లుగా దేవాది దేవుడు మన విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు ప్రభుల వారు మనకి ఆయన అడుగుజాడలు మాదిరిగా ఉంచునుగా. ఆయన కలిగిన ఈ మనస్సును మనము కూడా కలిగిన వారమని ఆయన వైపు దృష్టి పెట్టి పరలోక సంబంధులుగాను, పైనున్న వాటి మీద మనసు పెట్టిన వారముగా ఆ మేలైన దానిని స్వతంత్రించుకోవడానికి, ఆ మేలైన రాజ్యంలో ప్రవేశించడానికి మన భక్తి జీవితంలో అణువణువున మనల్ని మనము పరీక్ష చేసుకుంటూ మేలైన దానిని చేపడుతూ ఆ విధంగా ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్.